లార్డ్ మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో యేసు సిలువపై పలికిన 7 మాటలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటికే 2 మాటలు మీరు విని ఉన్నారు. 3వ మాటను కూడా ధ్యానం చేద్దాం. రండి 3వ మాటను ధ్యానం చేయడానికి యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలను చదువుకుందాం. మీ దగ్గర ఉన్న బైబిల్స్ని నాతో కలిసి తీయడానికి ప్రయత్నించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా మనము పరిశీలన చేస్తే మనము ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు అనేకమైనవి ఆయన జీవితాన్ని చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అనేక రకాల పరిస్థితుల గుండా వెళ్తూ మనకు ఒక మాదిరిని చూపించాడు. ఆయన ప్రతి బంధమునకు ఆయన విలువించుకుంటూ ఆయన తన బాధ్యతను నెరవేర్చుకుంటూ అనేక మందికి ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తూ తన పరిచర్యను కొనసాగించి శిలువ మ్రాను మీద వరకు వెళ్ళాడు. నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఒక మాటలోనే మనం చూడగలం. అదే యేసుక్రీస్తు శిలువపై పలికిన 3వ మాట. ఈ 3వ మాట ఎంత మధురమైనది, ఎంత ఉపయోగకరమైనది మనకి అని ఆలోచన చేసినప్పుడు చాలా ఉన్నతంగా ఉంటూ ఉంటుంది. యేసు శిలువ మీద నిలిచి యేసు ఎండ తాకిడికి, ఎండ వేడికి ఆ శిలువ మ్రాను మీద రక్తమును కార్చుచూ ఉండగా అనేకమైన జనాలు ఆయనను చూసి హేళన చేస్తూ, ఆయనను దూషిస్తూ, ఆయనను అనరాని మాటలు అంటూ ఉన్న అవన్నీ ఓర్చుకుంటూ, ఒక పక్కన ముండ్ల కిరీటము, చేతులకు శీలలు కొట్టబడ్డాయి, కాళ్ళకు శీలలు కొట్టబడ్డాయి, శరీరం అంతా కూడా కొరటాలతో కొట్టబడి గాయపరచబడి ఉంటే ఆ సమయంలో కూడా ఆయన ఎదుట నిలిచి ఉన్న తన తల్లిని తేరు చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఒక మధురమైన మాట ఇక్కడ తెలుగులో రాయబడి ఉన్నది. అదేంటంటే అమ్మ కొడుకుల బంధము ఎంత ఉన్నతమైనది అంటే, ఎంత చక్కని బంధం అంటే అది చాలా గొప్పది. యేసుక్రీస్తు దేవుడే, కానీ ఈ భూలోకానికి రావడానికి ఒక స్త్రీ అవసరమైంది. పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధురాలైన మరియను ఆయన చూజ్ చేసుకున్నాడు. ఆ గర్భంలో నుంచి ఆయన వచ్చాడు. ఆయన దేవుడే, కానీ వారిద్దరికి మధ్యన ఒక మంచి సంబంధం వారు కలిగి ఉన్నారు. తల్లి కొడుకులుగా రిలేషన్షిప్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ఉన్నతమైన వాడైనప్పటికీ, ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఈ లోకంలో తను రావడానికి, తన యొక్క శరీరం ఈ రీతిగా ఉండడానికి జన్మనిచ్చిన తల్లి అయిన మరియను ఆయన జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉన్నాడు. అటువంటి భయంకరమైన వేడిలోను, భయంకరమైన సిచ్యువేషన్లోనూ కూడా తన తల్లిని ఆయన మర్చిపోవట్లేదు. ఆ బంధం ఎంత దృఢమైనదో ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఆయన బంధాలకు విలువిచ్చేవాడిగా మనకు కనపడుతుంది. తల్లి కొడుకుల బంధము అక్కడ కనపడుతుంది. అక్కడ తల్లితో పాటు మరియ కనపడుతూ ఉంది. తల్లితో పాటు అనేక మంది కనపడుతున్నారు. అనేక మంది ఆయన చూసి ఈలలు వేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, ఓళ్ళు ఊస్తూ ఉన్నారు. భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. కానీ వారిద్దరి మధ్యన ఉన్న బంధము ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తన తల్లితోటి ఎంత చక్కని రిలేషన్షిప్ ఆయన మెయింటైన్ చేశాడు. 30 సంవత్సరాల పాటు ఆయన తన తల్లి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. బహుశా అతను ఒక వయసుకు వచ్చిన తర్వాత తన తండ్రి, ఈ లోకంలో తండ్రిగా పిలువబడిన ఆయన చనిపోయినట్లున్నారు. మరియ ఒంటరిదైపోయినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ మరియను తన శిష్యుని చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మ అనే బంధము ఎంత చక్కని బంధము. ఆయన ప్రతి బంధమునకు విలువిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన దేవుడై ఉండి కూడా తనకు జన్మనిచ్చిన తల్లి ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమలో ఒక బంధం కనపడతా ఉంది. ఆ బంధాలకు విలువిచ్చేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న అనేకులు సరైన బంధాలను ఇంకొకరితోటి కలుపుకొని ఉన్నట్టు బంధాలకు విలువ ఇవ్వట్లేదు.
అన్నదమ్ముల బంధాన్ని, తల్లిదండ్రుల బంధాన్ని అనేకులు లెక్క చేయట్లేదు. కానీ యేసుక్రీస్తు దేవుడైన కూడా బంధాలకు విలువిచ్చినట్లుగా చూస్తాం. తన తల్లిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ రిలేషన్షిప్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు పాలిచ్చి పెంచిన తల్లిని, తనకు నడక నేర్పిన తల్లిని, తనకు ఆహారం పెట్టిన తల్లిని ఆయన మర్చిపోలేదు. ఆ బంధాన్ని చివరి వరకు కూడా కొనసాగించాడు. ఆ బంధాన్ని ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రియుడా, నా స్నేహితుడా, ఈరోజు నీ తల్లి ఎలా ఉన్నది? నీ తల్లితో నీ రిలేషన్షిప్ ఎలా ఉన్నది? అనేక సార్లు పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు తల్లిని, తండ్రిని కొంచెం దూరం పెట్టే వాళ్ళని అనేక మందిని నేను చూస్తూ ఉన్నాను. ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత తల్లి ముసలదైపోయినప్పుడు, తల్లి సరిగా వస్త్రాలు వేసుకోలేని టైంలో వారు బయటికి వస్తే, స్నేహితులకు వారు కనపడితే అవమానం పొందుతామేమో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అమ్మ నువ్వు బయటికి రావద్దమ్మా అనే చెల్లెళ్ళు చాలా మందిని నేను చూస్తూ ఉన్నాను. నాన్న మా వాళ్ళు వస్తూ ఉన్నారు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండి ఏం మాట్లాడుకు అంటూ ఉన్నారు. ఎందుకనంటే వీడు నా తండ్రి, వీడు నా తల్లి అని చెప్పుకోవడానికి చులకనగా అయిపోయే రోజులు వచ్చేసినాయి. చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈమె నా తండ్రి అని చెప్తే ఈయన నా తండ్రి అని చెప్తే నా పరువు పోతుంది, ఈమె నా తల్లి అని చెప్తే నా పరువు పోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. బంధాలకు వాల్యూ ఇవ్వట్లేదు. యేసుక్రీస్తు చూడండి, ఆమె సాధారణమైన స్త్రీ అయి ఉండగా ఈయన దేవుడై ఉన్నప్పటికీ కూడా అటువంటి సిచ్యువేషన్లో కూడా తన తల్లిని మర్చిపోవట్లేదు, తన బంధాన్ని మర్చిపోవట్లేదు. యేసుక్రీస్తు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. మనం ఎంత గొప్పవారమైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ తల్లిని మనము మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మనము ఆ బంధాలు తెప్పేసుకోకూడదు. చాలామంది పెళ్ళిళ్ళైన తర్వాత మేము వేరుంటాము అంటూ ఉన్నారు. ఎవరితోటి వేరుంటారంటే తల్లిదండ్రులతో వేరుంటారు, తల్లిదండ్రులతో వేరుంటారు. బంధం తెంపేసుకుంటున్నారు పెళ్ళి అయిపోతే. ఎవరినైనా ప్రేమిస్తే బంధాన్ని తెంపేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి మనకు దగ్గరగా ఉంటే బంధాన్ని తెంపేసుకున్నారు. ఎవరితో మీరు బంధాన్ని తెంపేసుకున్నారంటే ఈ లోకంలో మీరు రావడానికి మీకు ఒక బంధాన్ని, పేగు బంధాన్ని ముడేసిన వ్యక్తులను మర్చిపోతూ ఉన్నారు. తన పేగుల్లోంచి వచ్చిన మనమే మన తల్లిని మనం మర్చిపోతే ఎలా? ఇదెవరో అన్యుల జీవితాల్లో కాదు, చాలా మంది క్రైస్తవ జీవితాల్లో కూడా నేను చూస్తా ఉన్నాను. క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ తమ్ముడులు, క్రైస్తవ చెల్లెళ్ళు తల్లిదండ్రులను దూరం పెట్టేస్తా ఉన్నారు, తెంపేసుకున్నారు బంధాలు. అంతే, అప్పటికప్పుడే పెళ్ళైంది కదా, ఇంకా అమ్మలతో ఎందుకు ఉండాలి? నన్ను పెళ్లి చేసుకున్నది మీ అమ్మలకి చాకరీ చేయడానికని వైఫ్ అంటే నిజమే కదా, నేను పెళ్లి చేసుకున్నది మా అమ్మకి బానిసగా ఉండడానికని అనేక సార్లు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. మన బంధాలు ఎప్పటికి కూడా తల్లిదండ్రులతోటి చక్కగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు సిలువపై పలికిన 3వ మాటలో ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆయన బంధాలకు విలువిచ్చాడు. రెండవదిగా చూస్తే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పడంలో తన బాధ్యతను నెరవేర్చాడు. ఇక్కడ అదే వచనాన్ని కొనసాగించుకుంటూ ఉంటే తన శిష్యుని కూడా పిలిచి చెప్తా ఉంటాడు. తర్వాత శిష్యుని చూసి, మత్తయి యోహాను సువార్త 19:7 తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకున్నాను. ఇక్కడ చూస్తా ఉంటే తల్లితోటి కుమారుడు ఇదిగో అని చూపిస్తా ఉన్నాడు. వెంటనే శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. తన బాధ్యత ఏంటో తను ఎరిగినవాడు. తనకి ఇప్పటి వరకు ఆసరాగా ఉన్న తల్లి, ఇప్పటి వరకు తను ఆసరాగా ఉన్న తన తల్లికి ఇప్పుడు ఆయన ఉండట్లేదన్న సత్యం ఆయనకి తెలుసు. ఆయన మరణించిపోతూ ఉన్నాడు, తిరిగి లేచిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఈ లోకంలో ఉండకూడదు గనుక ఆయన తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. తన తల్లి ఇప్పుడు ఇక ఎవరి మీద ఆధారపడాలి అని భయపడవలసిన అవసరం లేదు. తన తర్వాత పుట్టిన వారు తల్లిని సరిగా చూసుకుంటారో లేదని సత్యం ఆయన గ్రహించిన వాడై ఉన్నాడు. తర్వాత పుట్టిన తల్లి చెల్లెలు అవ్వచ్చు, తర్వాత పుట్టిన తమ్ముడు అవ్వచ్చు, మరీ మీద అంత ప్రేమ చూపించలేదేమో మనకి తెలియదు. కానీ యేసు తన బాధ్యతను నెరవేర్చాడు. నేను బ్రతికుండగా నా తల్లిని ఎలాగైతే చూసుకున్నాను, నేను చనిపోయినా కానీ నా తల్లి అలాగే ఉండాలి, ఎవరి దగ్గర చేయి చాపకూడదు, ఎవరి దగ్గర ప్రేమ కోసం ఎదురు చూడకూడదు, నా తల్లి ఎప్పటిలాగా ఇలాగే ఉండాలని చెప్పేసి తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన జీవించినంత కాలము 30 సంవత్సరాల పాటు
పరిచర్యకు రాకముందు తన తల్లిని ఆయన పోషించుకున్నాడు. ఆయన వడ్రంగి వాడిగా పిలువబడ్డాడు. పని చేసుకుంటూ తన తల్లిని పోషించుకుంటూ వచ్చాడు. అలాగే తన తల్లి మాట జవదాటకుండా ఉన్న సంఘటన కూడా చూస్తాం. ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కానా అనే పెండ్లి వివాహానికి అటెండ్ అయితే ద్రాక్షారసం అయిపోతే తన తల్లి పిలిచి, ద్రాక్షారసం అయిపోయింది, నా కుమారుడు నువ్వు ఒక కార్యం చేయాలంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటూనే తన తల్లి మాట తీసివేయకుండా, తల్లి మాట జవదాటకుండా అక్కడ గొప్ప సూచక్రియ చేసినట్లుగా చూస్తాం. మొదటి సూచక్రియ యేసు చేత చేయబడింది తన తల్లి మాటను బట్టి. ఆయన ఎంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడంటే, నా తల్లి ఇక ఎప్పటికీ ఎవరు లేనిదిగా ఉండకూడదని శిష్యుని పిలిచి ఆ శిష్యునికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రుల బాధ్యతలు మనము నిర్వర్తించలేని వారిగా ఉంటూ ఉన్నాం. అనేకులు బాధ్యతలను వదిలేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో పడేస్తూ ఉన్నారు, ఓల్డేజ్ హోమ్లో పడేస్తూ ఉన్నారు. నేను మొన్న మధ్యన ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. ఆమె నాకు బాగా తెలుసు. ఆమె మా ఏరియాలోనే గవర్నమెంట్ నర్స్ గారు, బాగా సంపాదించింది, పిల్లలకి సంపాదించి పెట్టింది. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈమె ముసలిదైంది, రిటైర్డ్ అయింది. ఇప్పుడు మీకు ఆ పిల్లలు ఎంత చక్కగా చూసుకుంటున్నారంటే, నెలకు 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు పెట్టి అనాథాశ్రమంలో పడేశారు తీసుకెళ్ళి. అంటే ఓల్డేజ్ హోమ్లో పడేశారు. ఎవ్వరు లేని వారు ఉంటారు చూడండి, భర్త లేని, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు చూడండి, అక్కడ ఉన్నారు. ఈమెకు అందరూ ఉన్నారు. భర్త చనిపోయాడు కానీ పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. నేను అడిగాను, ఏంటంటే ఇక్కడ ఉన్నారు మీరు అంటే, మా వాళ్ళు నన్ను ఇక్కడ వేసేసారమ్మా, ఇంటికాడ ఉంటే కొంచెం నేను ఇబ్బంది పెడుతున్నాను, పెద్ద వయసు వచ్చేసింది కదా, నేను మాట్లాడే మాటలు చేసే పనులు వాళ్ళకి నచ్చట్లేదు, అందుకని ఎంతో ఖర్చు పెట్టి నెలకింత నాకు చీరలు పంపిస్తారమ్మా, జాకెట్లు పంపిస్తారు, ఫుడ్ పంపిస్తూ ఉంటారు. నాతోటి పాటు ఈ ముసలాళ్ళందరికీ కూడా ఏదో ఏర్పాటు చేస్తారు. బట్గా సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు అన్ని బాగా చూసుకుంటున్నారండి. అది ఎక్కడ బాగా చూసుకుంటున్నారు అని ఆలోచన చేస్తే, ఎక్కడో దూరంగా సంవత్సరానికి ఒకసారి వచ్చి, పండగకి, క్రిస్మస్కి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి వచ్చి, అమ్మ బాగున్నావా, అన్ని బాగానే ఉన్నాయా, నేను డబ్బులు కట్టేస్తున్నాను లేనంటారు. ఎంత దారుణం అండి. అదే బాధ్యత. రాత్రికాల సమయంలో 1 వచ్చినా 2 వచ్చినా కానీ పక్కలో వేసేస్తూ ఉంటే తల్లి తండ్రి ఎంతో జాగ్రత్తగా వాటిని అనుకోకుండా, చిరాకు పడుకోకుండా జాగ్రత్తగా చూసుకున్నారు కదా. నడవడం రాకపోతే జారిపోతూ ఉంటే బాధ్యతగా చేయి పట్టి నడిపించారు కదా. చదవడం రాకపోతే వెళ్ళేటట్టు ప్రోత్సహించారు కదా. చదవడానికి ఫీజులు కట్టారు కదా. ఇన్ని చేసి పెంచి పెద్ద చేసిన తర్వాత అదే నువ్వు చేసే బాధ్యత, అదే నువ్వు నెరవేర్చే బాధ్యత తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారా? ఎంత దారుణమైన స్థితిగతుల్లో ఉంటా ఉన్నారు. యేసుక్రీస్తు అయితే చనిపోయే ముందు కూడా తన బాధ్యతను ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన వచ్చింది ఆయనే చెప్తాడు, నేను నా తండ్రి పని మీద వచ్చానని మీరు ఎరగరని. అదే తల్లితో చెప్తా ఉంటాడు, నేను నా తండ్రి పని చేయవలసిన అవసరం ఉందని నువ్వు ఎరగవని. తన తండ్రి పని చేస్తానే శిలువ మ్రాను మీదకి ఎక్కాడు. కానీ ఈ లోకంలో తన నిర్వర్తించిన బాధ్యత, తనకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోతలేదు. మనకు అనేకమైన పనులు ఉండొచ్చు, బాధ్యతలు ఉంటాయి, భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, సమాజంలో చేయాల్సిన గొప్ప కార్యాలు ఉంటాయి, అన్నీ చేయాలి. కానీ మన బాధ్యత మన తల్లిదండ్రుల ఎడల మనం మర్చిపోకూడదు. నా ప్రియమైన దేవుని జనాంగం, ఎంత గొప్పవారైనా కానీ, మీరు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ, మీ తల్లిదండ్రులను మీరు విడిచిపెట్టకూడదు. మీ తల్లిదండ్రుల ఎడల ఉన్న బాధ్యతను మీరు నిర్వర్తించాలి. యేసుక్రీస్తు ఉన్నంత కాలము ఆమెను ఎవరి దగ్గర పెట్టలేదు. కానీ ఆయన ఉండనాడు గనక, ఉండడానికి అవకాశం లేదు గనకే శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు. చాలా మంది బ్రతికుండగానే, అవకాశం ఉండగానే తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఎక్కడో ముసలితోటి, అవకాశం లేని వాళ్ళతోటి, అన్నీ ఉన్న నువ్వెందుకు పడేయాలి? తల్లికి కాస్తంత ముద్దు పెట్టలేవా? తల్లిని కాదంత స్నానం చేయించలేవా? తల్లికి కావలసినవన్నీ చూడలేవా? నా ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యేసుక్రీస్తు మనకు మాదిరి, గుడ్ ఎగ్జాంపుల్. మనకి ఇప్పటికి కూడా గుడ్ ఎగ్జాంపుల్. ఆయన ఒక మంచి వ్యక్తిగా ఆయన మనకు కనపడతా ఉన్నాడు, మంచి కుమారుడిగా కనపడుతున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చేసి ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. ఈ మాటలో మనకు మొదటిగా బంధాలకు విలువిచ్చిన యేసుక్రీస్తు కనిపిస్తాడు. రెండవదిగా బాధ్యతలను నెరవేర్చిన యేసుక్రీస్తు కనపడతాడు. మూడవదిగా ఆయన నూతన జీవితాన్ని ఇచ్చేవాడిగా కనపడతాడు. ఈ తల్లికి కుమారుడు ఉండడు, కానీ కుమారుని తీసుకుని వచ్చాడు. నూతనంగా ఒక బిడ్డను ఆమెకిచ్చాడు. ఈ కుమారుడికి ఒక తల్లిని ఇచ్చినట్లుగా చూస్తాం. యేసుని ఏ రీతిగా అయితే చక్కగా పెంచుకుంటూ వచ్చిందో,
చక్కని క్రమశిక్షణ, చక్కని ఆరోగ్యము, చక్కని ఆలోచనలతోటి పెంచిందో అదే రీతిగా మరొక కుమారునికి ఆమె చేపడానికి అవకాశం కల్పించింది. ఆమెకున్న ఆత్మీయత, ఆమెకున్న పరిశుద్ధత ఈ శిష్యుని కూడా అందించడానికి వారి మధ్యన ఒక నూతనమైన బంధాన్ని ఏర్పాటు చేశాడు. వారిరువురికి నూతన జీవితాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ఎంతమందికి జీవితాలు ఇచ్చాడో ఆయన జీవిత కాలంలో చివరి సమయంలో కూడా ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. ఒక క్రొత్త రిలేషన్షిప్కి ఆయన మార్గం తెరిచాడు. అప్పటికి తల్లి కాని తల్లిని తల్లిగా చేశాడు. కుమారులు లేడు ఆయనకు కుమారుని ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే నీకు నాకు కూడా ఒక తండ్రిని ఇచ్చాడు. అదే శిలువ మరణం పొందడాన్ని బట్టి అబ్బా తండ్రి అనే ఆత్మను ఆయన మనకి ఇచ్చాడు. ఆయనతో మనకు అసలు రిలేషన్షిప్ ఏం లేదు. తండ్రి అని పలవడానికి మనకు అర్హత లేదు. మనము పాపులమై ఉన్నాం, మనము దౌర్భాగ్యులమై ఉన్నాం, మనము దుష్టులమై ఉన్నాము, మనము ఏ కోసాన కూడా మంచితనం మనలో లేదు. కానీ ఆయన శిలువ మ్రాను మీద రక్తమును కార్చి మనందరికీ కూడా ఒక కొత్త జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. తన శిష్యుడికి ఒక క్రొత్త బాధ్యత, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఒక క్రొత్త నూతనమైన జీవితాన్ని తనకి ఇచ్చాడు. ఒక క్రొత్త తల్లిని ఆయన తీసుకోబోతూ ఉన్నాడు. తల్లికి ఒక కుమారుని ఇచ్చాడు. అలాగే మనకు మన తండ్రిని ఇచ్చాడు. మనం ఆయన కుమారులు అవ్వడానికి అనుగ్రహించాడు. మనము పరలోకంలోకి వెళ్ళి అబ్బా తండ్రి అని ఆయన పిలవచ్చు. పరిశుద్ధాత్మ సహవాసం మనము చేయొచ్చు. మనలో ఆయన ఆత్మ నివసించేలాగా ఆయన చేస్తా ఉన్నాడు. యేసు ఇస్తున్న ఈ నూతన జీవితాన్ని ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నా? యేసు ఇచ్చిన ఈ నూతన జీవితాన్ని నువ్వు ఎలా వాడుకుంటూ ఉన్నావు? యేసు నీకు రక్షకుడిగా ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చే ఆయన ఒక నూతనమైన జీవితాన్ని పెడితే మరి ఎలా ఉన్నావు? ఇదిగో సమస్తము నూతనమైనవి అంటున్నాడు కదా. ఈ నూతనమైన జీవితాన్ని నువ్వు ఎలా పొందుకుంటూ ఉన్నావు? ఆయన అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన మాటల్లో మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన బంధాలకు విలువిచ్చేవాడిగా ఉన్నాడు. తన తల్లికి తనకు ఉన్న బంధానికి విలువిచ్చిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన తల్లిదండ్రుల ఎడల ఏ రీతిగా బాధ్యతగా వ్యవహరించాలో ఆ బాధ్యత నెరవేర్చినట్లుగా ఉంటాడు. ఆయన వెళ్తూ 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 వరకు కొత్త జీవితాన్ని వారిద్దరికి ఇచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తల్లి మరియ చనిపోయేంత వరకు ఈ కుమారుడు ఉన్నాడు. కుమారుడు చివరి వరకు కూడా తన తల్లికి తోడే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక నూతనమైన జీవితాన్ని వారికి ఇవ్వడమే కాదు, మనకు కూడా అదే పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్న నా ప్రియమైన దేవుని కుమార్తెలారా, ఒకవేళ మీకు తల్లిదండ్రులు ఉంటే యేసు ఏ రీతిగా వారి బంధాలకు విలువించాడు ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు తల్లిదండ్రులు ఉంటే ఎలా బాధ్యతలు మీరు మీ తల్లిదండ్రులు ఎలా నిర్వర్తించాలో జ్ఞాపకం ఉంచుకున్న రీతిగా నిర్వర్తించండి. అలాగే మనకు క్రొత్త జీవితాన్ని ఒక తండ్రిగా మారిన తండ్రి అయిన దేవుని ఎదుట నమ్మకంగా ఉంచు. మన సహోదరుడిగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుతో మంచి సంబంధం కలిగి ఉండి నూతనమైన జీవితం పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.